హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. కావలసినవి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డను కొంచెం దంచుకోవాలి, పుదీనా. ఇప్పుడు ఇలా కలుపుకోవాలో చూపిస్తాను. చికెన్లో ఫస్ట్ దంచిన ఉల్లిగడ్డ కలపాలి. ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి, చెంచా మీద కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఇది కలుపుకోవాలి. ఇలా అన్ని వేసి కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చికెన్ నాననివ్వాలి. ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, లవంగా ఇవి నూనెలో వేసుకోవాలి. బాగా రాకేసుకోవాలి. తర్వాత వెల్లిగడ్డ, పసుపు వేసుకోవాలి. చికెన్ వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక వాటర్ పోసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై కావాలి, 5 నిమిషాలు. చికెన్ ఉడికింది, ఉప్పు వేసుకోవాలి తగినంత. గరం మసాలా వేసుకోవాలి. చికెన్ ఉడికింది, కొత్తిమీర వేసి బంద్ చేయాలి స్టవ్. ఎంతో టేస్టీకరమైన చికెన్ కర్రీ రెడీ అయింది. మీకు నచ్చితే ఇలాగే చేసుకోండి.